నిలిచినట్టుగా మనం వాళ్ళ కొడుకు సరిచేస్తున్నట్లయితే కూడా కూడా ప్రతి సహాయ బట్టి కూడా కలిగినాక పరిశుద్ధ లేఖనాల్లో ప్రవేశం మాత్రం గ్రహిస్తే ఆ మాటలు అనుసరించడానికి దేవుడు మనకు సహాయం చేసి ఆ మాటలు అనుసరించడానికి దేవుడి నామ మహిమార్థంగా మనం బ్రతకడానికి దేవుడే ఆ వాక్యాన్ని వివరంగా తెలియజేస్తూ సహాయం చేస్తున్నందుకు దేవుడికి కలుగుతాం. లేఖనాలు మనం దానికి మరి లేవి కాండంలో ఇక్కడ వచనాలు మనం చదువుతూ ఉంటాం. ఆ కలిగిన వచనాన్ని బట్టి మనల్ని ఇష్టపడుతూ మన జీవితం ఆ విధంగా ఉండాలని ఆశిస్తూ దేవుడు సెలవిచ్చిన మాటలను బట్టి మరికొన్ని మాటలు నేర్చుకున్నాం. ఎందుకనగా పరిశుద్ధ వాక్యాన్ని పరిశుద్ధ వాక్యాన్ని అనుసరించేటట్టుగా నడిచేసే దేవుడు ఆయన. కనుక నేర్చేసి నడిపించగలిగిన గొప్ప దేవునికి మనం అప్పగించుకొని దేవుడి సహాయ కోరుకుంటూ చేద్దాం. దేవుడి సంఘము 19వ అధ్యాయము ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా వాళ్ళ జీవితంలోకి ఏమని మాట్లాడుతూ దేవుడు సెలవిస్తున్నాడంటే ఆ వాక్యాన్ని అనుసరించాలి అంటే మనలో ఏముండాలంటే యథార్థమైన హృదయం ఉండాలి. దేవుడికి అన్ని కలిగిన దాకా ఆ యథార్థతని కలిగి మనం నడుచుకోవడానికి మరికొన్ని విషయాలు మనకి సహాయం చేస్తున్నట్టుగా వాక్యాన్ని వేసి ఉన్నాం. వేరే దాన్ని బట్టి మనము వాక్యాన్ని అనుసరించడానికి మనలో ఏం కావాలంటే యథార్థత కావాలి. దాని కొరకు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ దావీదుకున్న మంచి మనసును లేకపోతే దావీదుకున్న యథార్థత హృదయాన్ని వెళ్ళిపోనగా పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఒక ప్రామాణికుగా ఉన్నాడు. మంచి కలిగినదాక దావీదు మరి ఇక్కడ నడవలేదు, దావీదు మరి ఇతరులకి తర్వాత కనుక ఇతర కంటే స్త్రీలు కానీ ఎవరు నడుచుకోలేదు. అయితే దావీదు ఏం చేస్తారంటే ఒక ప్రామాణికత చూసి ఆ వెనుక వారిని ఆ భక్తిలో ఉన్నారా లేదా అని చెబుతూ ఉన్నారు. అదే విధంగా జీవజ్ఞాన సమయంలో కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ అటువంటి మనిషి కలిగి మనం ఉండాలంటే మన జీవితంలో నైతిక వాక్యాన్ని మనం అనుసరించాలి. నైతిక వాక్యాన్ని మనం వెంబడించాలి. ఈరోజు నాకు రాత్రి అనుసరించడం వెంబడిస్తే నాకు రావటం లేదు. రాని కారణాన మరికొన్ని విషయాలు ఎందుకు అనగా మనలాంటి మనుషులు వాడుకోరు. అయితే రాని కారణాన వాళ్ళు ఏం చేస్తూ ఆ విధంగా నేర్చుకున్న దాని ప్రకారం నడవటం రాని కారణంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చు వారు ఏ రీతిగా దేవుడి సమాధి కోరుకుంటూ వచ్చు అనేది మనం జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వానుసారంగా ఆయన యొక్క లేఖనాన్ని బట్టి మన వెలుగుని జీవితం మంచిగా కలుగుతుందా ప్రస్తుత వాక్యం ముందుగా జ్ఞాపకం చేసుకున్నాను. ఈ నేడు సంఘాన్ని చూపించాలంటే ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్న సంగతులు ఏమన్నా తీసుకోండి. మనం ఏమన్నా అని కోరుకున్నాడు. ఒక్కొక్క వచ్చిన చెప్పింది వచ్చి కనపడుతుంది అని చెప్పి చేస్తాను. ఏం కోరుకుంటున్నారు దేవుడు? న్యాయములు, పరికరములు, ప్రేమ, ఏన మనసు, విశ్వాసం కోరుకుంటున్నాను. వీటిని కలిసి మనం నడవాలి అని చెబుతున్న దేవుడు వాటిని కలిసి నడిచేటట్టుగా ఇంకా లోతుగా మన హృదయాన్ని ఖండిస్తూ మనకు చేస్తున్న సహాయం బట్టి దేవుని కలిగిస్తాక పరిశుద్ధ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యానికి అండి అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదవచ్చు.
ఆత్మ ఒక వయసు వరకు సాధ్యత దేవుని ఆత్మ ఆ సాహిత్యం ఇక్కడ కోరుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో ఆత్మ చెబుతున్న సంఘటన దావీదు వారికి రాజుగా దావీదుని వారికి రాజుగా వేసుకొచ్చిన మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటుంది అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అనే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతను నేను కనుగొన్నాను అంతేకాదు అతడు ఏం చేస్తున్నాడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చాలి పెట్టి అతను పెట్టి సాక్ష్యం ఇస్తాను ఇలాంటి వాక్యాలు చిన్న వారి గురించి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే చిన్న వ్యక్తి రాలేదు అని చిన్న వ్యక్తి యథార్థత అనేది చిన్న వ్యక్తి దేవుణ్ణి అనుసరించేటట్టుగా ఉన్నప్పుడే దేవుడు నా ఇష్టానుసారుడు అంటాడు మళ్ళీ కలుగులు దాకా ఆ రీతిగా ఉండటానికి సామాన్యతగా ఉన్న గవర్నమెంట్ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఇతర జీవితం మనం చూస్తే దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు ఏమనంటే ఇతడు ఇష్టానుసారుడు మళ్ళీ కలుగులు దాకా అదే సమయంలో అదే వ్యక్తుల మధ్య కూడా దేవుడు ఒక ఇచ్చాడు వరుసగా ఎకరాలు మనం చూస్తే ఆది కాలంలో నెరున్న బట్టి ఒక మాట అనుకోవచ్చు వారి అందరి హృదయము పెద్దది తర్వాత గమనించినప్పుడు అదే నరుని బట్టి దేవుడు ఏ వేస్తూ వచ్చాడు ఆ నరుని గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు దేవుడు చేతులు నెరవేర్చబడాలని చెప్పి దేవుడు యొక్క సంకల్పంతో రాస్తూ అంత మాత్రమే కాదు నూతన నిబంధనలు చెప్పేసరికి క్రమబద్ధకు వస్తే మనుషులందరూ పాపము చేసి ఏ విధము లేకుండా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు ఉద్యమ చక్కటి తర్వాత పాపము చేసి దేవుడు మహిమ పొందలేని వారిగా ఉన్నారు మనకు ఎవరి గురించి చెప్తున్నాడు అందరి గురించి వాళ్ళందరి గురించి మనుషులందరి గురించి చెబుతూ ఉన్నారు చెప్తే ఈ మనుషుని బట్టి ఇప్పుడు దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడు నా ఇష్టానుసారులుగా బ్రతకాలి అంటే ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే నా ఇష్టానుసారుడిగా ఉన్నాడు ఆ ఇష్టానుసారుడు అవటానికి దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తుంది దావీదు యథార్థవంతుడు దేవునికి మంచి కలుగుడగాక ఆ మాటలు చెప్పింది ఎవరు దేవుడే చెప్తూ ఉన్నారు చూడండి పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధ ఆత్మీయులు మనం చూస్తే రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే మనకు కొన్ని కట్టడలు ఆయన నేర్పిస్తూ ఉంటాడు కొన్ని విధులు ఆయన నేర్పిస్తూ ఉంటాడు ఆ ధర్మశాస్త్రము ఆ కట్టడలు ఆ విధులు ఎందుకు ఇచ్చాడంటే మనుషులందరూ కూడా మేలు జరగటానికి ఇచ్చిన వాటిని నేర్పించేటప్పుడు ఏం చేసేవారిగా ఉండాలి ఏ రీతిగా మనం ఉండాలి అనే దానికి మనము నేర్చుకున్న దాన్ని బట్టి యథార్థత కలిగి మనం నడవాలి యథార్థవంతుడు దేవుని భక్తుడై ఉన్నాడు గమనించినప్పుడు ఆ మాట పనిచేసిన తర్వాత ఇక 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాం.
చాలు దేవుడి యొక్క లేఖనాలు ఇప్పుడు ఆయన ఆజ్ఞగా అక్కడగా ఒక శాసనంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ చెప్తూ ఉన్నారు. ఆ చెప్పే సంగతుల్లో చూస్తే దావీదు క్రిస్టీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నిటి యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుంటూ యెహోవా అతని ఇచ్చిన ఆజ్ఞలలో ఏమి విషయమందును తప్పిపోకుండా దేవునికి మహిమ కలిగినగాక. అమ్మా అయ్యా, నీలో కనికరం ఉండాలి, నీలో న్యాయం ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, నీలో దీన మనసు ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి అని చెప్పే దేవుడు అది కట్టడగా అదొక ఆజ్ఞగా దేవుడు ఇచ్చే దేవుడు మనతో మాట్లాడుతూ కలిగిస్తూ ఉన్నాడు. దావీదుని చూపిస్తున్నాడు. దావీదు ఏం చేసేదంట, దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలలో దేవుడిని తప్పిపోలేదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుంటూ వచ్చి దేవునికి మహిమ కలుగునగాక. యథార్థంగా నడుచుకుంటూ వచ్చి తర్వాత చూస్తే ఆజ్ఞలో దేవుడు కూడా తప్పిపోలేదని దేవుని యొక్క లేఖనాలు కనుక ఆ యథార్థవంతుని బట్టి దేవుడు ఏమంటారు ఇప్పుడు చూడండి. సామెతల గ్రంథం సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతుంది. హల్లెలూయా. దావీదు దేవునికి ఇష్టడు, ఇష్టానుసారమైన వ్యక్తి అంటున్నారు. ఎందుచేత అనగా దావీదు ఊరియా భార్య విషయంలో తప్పితే మిగతా విషయాల్లో ఎట్లా అంటే దేవుని దృష్టిలో యథార్థంగా నడుస్తున్నాడు అనుకునే దావీదు ఏమైందంట ఇష్టడు అవుతూ వచ్చాడు. అవసరం కేటగా చేస్తుంది. యథార్థంగా ప్రవర్తించేవాడు ఆయన ఇష్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా ఆయన చెబుతున్న వాక్యాన్ని బట్టి మనము కూడా నడవాలని, మనము కూడా ఆయన ఇష్టంగా ఉండాలని, మన జీవితం కూడా దేవుడి నామం మహిమార్థంగా ఉండాలని ఆశించే దేవుడి సంగతులు జ్ఞాపకం చేస్తుంది. మరి ఇది ఎట్లా వచ్చింది, ఏ రీతిలో వచ్చింది ఈ యథార్థమైన నడక అని మనం గమనిస్తే చూడండి. కీర్తన గ్రంథం 119 దావీదు కీర్తన. కీర్తన ఉన్నతుడిగా ఆయన సహాయం చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 34వ వచనం చదువు. అప్పుడు నాకు ఇచ్చినగా ఇస్తే మరొక ఏమడుస్తున్నాను, దేవునికి ఇష్టడు కావడానికి ఒక మనిషికి కావలసింది ఏంటంటే మొదట బుద్ధి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ బుద్ధి మార్చబడ దేవుడికి ఇష్టడని వ్యక్తిని బుద్ధిమంతుడు అంటున్నాడు. ఆ బుద్ధిమంతుడిగా లేకపోతే ఇష్టడుగా బ్రతకటానికి భక్తుడు అడుగుతూ ఉన్నారు. తన జీవితంలో తప్పు జరిగింది, తన జీవితంలో దేవుని కార్యక్రమం చూస్తుంది. అయితే నా వ్యక్తి అందరి హృదయం పెద్దది. మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఇష్టపడేటట్టుగా ఈ చెడ్డ హృదయము దేవుడు ఇష్టపడేటట్టుగా ఆ మహిమను పొందేటట్టుగా మనసు మార్చబడాలి అంటే దేవుడు ఇచ్చిన కట్టడను అనుసరించడానికి బుద్ధి కావాలి. దేవుడికి మహిమ కలిగిన రాక హల్లెలూయా అని అడుగుతూ ఉన్నారు. నేను ధర్మశాస్త్రం అనుసరించినప్పుడు నాకు బుద్ధిని దయచేమో. హల్లెలూయా. బుద్ధి లేదు, తెలివి ఉంది, లేకపోతే మాటకారతనం ఉంది, లేకపోతే వాక్చాతుర్యం ఉంది, బుద్ధి లేదు. మంచి మరి హృదయం ఎట్లా ఉంటుందంటే
పెద్దదిగానే ఉంటది. మనిషి దేవుని మహిమను పొందుతాడు అంటే అందలేని పరిస్థితి. అందుకే మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాడు, బుద్ధిని ధరిస్తేను అప్పుడు నా పూర్ణ హృదయంతో, ఆ బుద్ధి వస్తే నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుంటును. హల్లెలూయా. నేర్పించే ఆ కట్టడము ఏడుపానం 19వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్పించి ఇప్పుడు దాన్ని అనుసరించాలి అంటే అది అక్కడ పాత నిబంధనలో ఉంది. ఆ మునిపటి విగ్రహాలు ప్రజలకే ఇప్పుడు మనకు కాదు అంటే కుదరదు. నూతన నిబంధనలో కూడా ఆయన చెప్తున్నాను మీ దీనిలో ఉండాలి. కాబట్టి ఉండాలి కాబట్టి మన జీవితానికి ఏం అవసరమైందంటే దాన్ని అనుసరించడానికి బుద్ధి అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని దగ్గర అడిగి పొందుకునేటట్లుగా దేవుడికి సహాయం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన దేవునికి ఇష్టం కావాలి, దేవునికి ప్రియమైన పిల్లలను కావాలి అంటే మన జీవితంలో దేవుడు అనుగ్రహించే బుద్ధిని మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. బుద్ధి జ్ఞానములు యెహోవా యొక్క దానములై ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన చేతిలో ఉత్తమై ఉన్నవి. కనుక మనము దేవుణ్ణి అడిగే వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ గమనించినప్పుడు మరి తండ్రి యొక్క ఆస్తిని అడిగి ఉపమానం చెప్తూ వచ్చే తండ్రి యొక్క ఆస్తిని అడిగి చిన్న కుమారుడంట దూర దేశానికి వెళ్ళిపోయాడంట. తన ఇష్టానుసారంగా వ్యాపారం చేసి బ్రతికి మరి తన ఇష్టానుసారంగా బ్రతికి అతను ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చాడంటే బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి వచ్చిన తర్వాత రాయుడు అంటున్నాడు, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు ఏ హృదయంతో వస్తుంది? పూర్ణ హృదయంతో వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే అంటే దగ్గరికి వెళ్ళి ఇంకేమో నమ్మేమో తెచ్చుకొని మనం వెళ్దాం అనుకుంటాము. ఎట్లా వచ్చాడంటే పూర్ణ హృదయంతో దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని అనగా బుద్ధి వచ్చింది. దేవుడికి ఆజ్ఞను అనుసరించడానికి దావీదు గురించి చెప్పినది అసలు యథార్థం ఉంటుంది. అసలు ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వ్యక్తి, ఆ ఆజ్ఞను అనుసరించి నడవటానికి, ఆ యథార్థంగా నడవటానికి బుద్ధి మనకు అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఎక్కడుందంటే దేవుని చేతిలో ఉన్నది, దేవుని వద్ద ఉన్నది. దేవుణ్ణి అడిగే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. నాకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది అనుకుంటే మన బుద్ధి ఒక వంకర అన్నట్టుగా వంకర బుద్ధి. కాబట్టి దాన్ని ఎంత సరి చేసినా మళ్ళీ అది వంకర పోతూనే ఉంటుంది. కనుక వంకర బుద్ధి, ఈ వంకర బుద్ధిని దేవుని యొక్క లేఖనాలు వంకర మార్గాలు జననవి కావాలి అంటే జననవి కావాలి. ఈ వంకర బుద్ధి సరవ్వాలంటే దేవుడు అనుగ్రహం చూడండి. ఆ అనుగ్రహం కొరకు ఇప్పుడు దావీదు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు? నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్టుగా నాకు బుద్ధిని దయచేయము. ధర్మశాస్త్రాన్ని ఎందుకు అనుసరించాలి? అది నాకు దేవుడు చెప్తున్న స్పష్టం రాయబడింది పరిశుద్ధ లేఖన. ఈ ధర్మశాస్త్రం ఉన్న కట్టడలు, ఆజ్ఞలు, విధులు నీకు మేలు కలగటానికి అనుగ్రహించబడివని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడుతుంది. రాయబడిన దాన్ని బట్టి ఆ మేలుని నేను పొందాలన్నా, ఆ మేలుని నీవు పొందాలన్నా మనము బుద్ధిని సంపాదించుకునేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అటువంటి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పూర్ణ మనసుతో ఆయన అనుసరించే వారుగా ఉంటాము. దేవునికి మహిమ కలుగునగాక. మార్పు నుండి అని ఒక్క రోజుతో మనం అనుకుంటే అయిపోయే భక్తి కాదు. యేసు ప్రభువు వారు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య చెందారా, నా దగ్గరకు రండి అని చెప్పిన తర్వాత నాకన్నాడు, నా కాడిని ఎత్తుకోనండి. నా కాడిని ఎత్తుకొని ఏం చేయమన్నాడు? నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నప్పుడు దేవుడు నేర్చుకుంటున్నప్పుడు మన జీవితంలో ఇప్పుడు ఏమంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అదే విషయం దావీదు దగ్గర చూద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో చూడండి, అదే అధ్యాయము 29వ వచనం, 28 కూడా, వ్యసనము వలన నా ప్రాణము వీలైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. బుద్ధి కలుగుతూ ఉంది, ఆడినెత్తుకున్నట్లుగా ఇప్పుడు తను దేవుని మాటలు వింటూ ఉన్నాడు.
దేవుళ్ళు నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. తను ఏంటో తనకు అర్థమవుతూ ఉంది. అర్థమై ఏం చేస్తూ ఉన్నాడు? నా ప్రాణము రత్నము చేత నీరైపోతూ ఉన్నది, నీ వాక్యము చేత నన్ను స్థిరపడుతును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తెచ్చి అక్కడ పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సంకల్పాన్ని బట్టి మన జీవితంలో కూడా మనము ఆ దేవుని దృష్టికి ఇష్టంగా మనం జీవించాలంటే నడత నాకు దూరము చేయమని పరిశుద్ధ లేఖనాలను మరి భక్తుడు అడుగుతూ ఉన్నట్టుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తుంది. అంటూ ఉన్నాడు, స్థానము వచనము చేత నేర్చుకుపోతుంది. అంతేకాదు కపటపు నడత నాకు దూరము చేయము. విద్యుస్తుంది, నేర్చుకుంటున్నాడు. నేర్చుకున్నప్పుడు తన గురించి తాను తెలుసుకుంటున్నాడు. నాలో ఏముంది? కపటపు నడత ఉంది. కనుక ఎందుకు మనం అందరం కూడా దేవునికి ఇష్టంగా మార్చబడ, మనమందరం కూడా దేవునికి ప్రియమైన పిల్లలంగా మార్చబడ. కాబట్టి నాకు గౌరవం చేయమని ప్రభుత్వ లేఖనాలు సెలవిచ్చాము. అంత మాత్రం కాదు, ఇంకేమంటూ ఉన్నాడు? ఆ నేర్చుకుంటూ ఇంకేమంటున్నాడు? పూర్ణలోకంతో దేవుణ్ణి అనుసరిస్తాడని ఇంకేమడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఎవరో వచ్చిందో చూస్తే, లోకము చెట్టు కాక నీ శాస్త్రములు కట్టు నా హృదయము చూపుము అని. వాయుడి వలె మన హృదయం మార్చబడాలి అంటే, నడుచుకోవాలి అంటే మన జీవితంలో మనల్ని కూడా దేవుని దగ్గర అడగవలసింది, దేవుని దగ్గర నుంచి పొందవలసిన దాన్ని ఎవరు జ్ఞాపకం చేస్తారు. కబుత పూర్వకం ఉంటే పరిశుద్ధ పర్వతానికి ఎత్తివేస్తామంటే ఆత్మల కపటం ఉంటే మనము పరిశుద్ధ హృదయానికి ఎత్తివేయలేము. పరిశుద్ధ పర్వతానికి ఎత్తివేయలేము. పరిశుద్ధ పర్వతానికి ఎత్తి వచ్చేటట్టుగా ఉందా? ఎందుకు నేర్పిస్తాడు నడక? పరిశుద్ధ పర్వతానికి ఎత్తి వెళ్ళేటట్టుగా. కనుక ఆ ఎత్తి వెళ్ళేటట్టుగా ఉండటానికి ఇక్కడ తనలో దేవునికి ఇష్టము కాని ఏమన్నాయో ఆ బట్టి దేవుని దగ్గర సహాయం కోరుకుంటున్నాడు. దేవునికి ఏమని కలిగిన కాక తర్వాత లోమము తట్టు కాక ఈ శాస్త్రము తప్పు నా హృదయము చూపుము, వ్యర్థమైన వాటిని చూడకుండా ఆ పిల్లలు కృషి వేయము, ఈ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికించము. దేవునికి మంచి కలుగుతారు. ఇంకొక మాట కూడా అంటారు, నిర్మించిన వాటిని మనసులో ఈ భయము ఉన్నది. అంతేకాదు ఆ భయములు నాకు కూడా కలిగించమని కూడా దేవుని అడుగుతుంది. మంచి దేవుడుగా, నమ్మగలిగిన తండ్రిగా మన వ్యక్తిగత జీవితంలో మనము దేవునికి అనుకూలంగా నన్ను బట్టి చెప్పాలి, దీన్ని బట్టి చెప్పాలి. నాకు ఇష్టమైన బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమార్తె అని చెప్పేటట్టుగా మన బ్రతుకులు మార్చబడాలి అంటే ఆయన కష్టలిస్తూ ఉన్నాడు. నువ్వు కనికరాన్ని చూపించి, నువ్వు న్యాయాన్ని అనుసరించి, నువ్వు ప్రేమను చూపించి, నువ్వు దేవ మనసు కలిగి ఉండు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు అని చెప్తూ అవి కలిగి ఉండటానికి మన హృదయము యథార్థత కలిగి, మన హృదయము ఆ ఆజ్ఞ కట్టడం అనుసరించేదిగా ఉండాలి అంటే జ్ఞాపకం చేసుకున్నా. మొదట బుద్ధి కలగాలి. బుద్ధి వచ్చినప్పుడు ఏది శ్రద్ధగా ఉంటే మనలో అది మనకు అర్థమవుతూ, చదువుకోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి అర్థం చేసుకున్నాడు అంటే ఇంటికి తిరిగి వచ్చి దేవునికి మహిమ కలుగులగాక. కనుక మధ్యమాన సమయంలో మనందరి జీవితాన్ని బట్టి ప్రభు మనందరి జీవితాన్ని ఆశీర్వదించడానికి, మనందరి శ్రేష్టమైన దేవుని యొక్క కృపలను అనుభవించడానికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన దాకా అని నేను అదే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ లేఖనాలు 119వ అధ్యాయం చూస్తే 101 వచ్చినాడు కూడా ఒకసారి చదువుతాం. 191
హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నాడు? బుద్ధి కలిగిస్తూ ఉన్నాడు దేవుడు. వాక్యం ద్వారా బుద్ధిని నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పించినప్పుడు ఏం చేస్తున్నాడంటే అబద్ధాన్ని తొలగించుకుంటున్నాడు. తర్వాత ఎక్కువ మార్గములన్నింటిలో నుండి నా నా పాదములు తొలగించము. ఈ వాక్యాన్ని అనుసరించేటట్లుగా, ఈ కట్టడను అనుసరించేటట్లుగా, వారిని దేవుని వాక్యాన్ని అనుసరించే, దేవుని ఆజ్ఞను అనుసరించే, దేవుని తత్వాన్ని అనుకరి శిష్యులవుతూ వచ్చాడు. ఈ రోజు మన జీవితాలు కూడా దేవుని శిష్యులుగా ఉండాలి అంటే నేర్చుకుని నడవడానికి కూడా దేవుడే మనకు ప్రభుత్వం నడిపించేది కూడా ఆయన. కనుక దేవుని సహాయం కోరుకునే వారంగా ఉండాలి. ఆ తర్వాత గమనించినప్పుడు 104వ వచనాలు కూడా చదవండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఉపదేశాలు వింటూ ఉన్నాడు, నడక నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. ఉపదేశం వినటం అంటే దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం, నడకను నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకునే నడకను బట్టంట ఇప్పుడు ఏమైతే వచ్చినట్టు తప్పు మార్గములన్నీ నా కష్టజములాయను. దేవునికి ఏమని కలిగిన కాక తప్పు మార్గములన్నీ నా కష్టజములాయను. ప్రవేశులు చేసుకుంటున్నా, ప్రవేశులు స్వీకరించేటట్లుగా మనకిందా. ఇప్పుడు ఆ తప్పు మార్గం ఏమైంది? అక్షయమైంది. చెప్తూ వచ్చాడు లేదు తాను పొందడం సాధ్యం. ఈ తల్లిదండ్రులకు భయపడి ఉన్నారు. భయపడకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావా? ఇప్పుడు దేవుడు నేర్పించిన తర్వాత ఆ తప్పు మార్గం ఏమైంది? అక్షయమైందంట. దేవుడికి ఏమని కలుగునగాక. అక్షయం కాకపోతే నువ్వు దేవుడికి ఇష్టం అవ్వటం లేదు, దేవుడికి ఇష్టం అవ్వటం లేదు. ఈ తప్పు మార్గం మనకు అక్షయం కాకపోతే మనం దేవుడికి ఇష్టం కావటం లేదు. ఎవరికి ఇష్టం అవుతున్నాం? తప్పు మార్గం నడిపించి ఎవరంటే అప్పుడు శత్రువులు అందుకే అంటాడు, శత్రువు ఏం చేస్తున్నంట వల వేసి గుర్తు లేకపోతే సుఖం వేసుకుంటున్నాను. ఆహా నాకు ఎంత దొరికింది. ఆ ఉత్తడి నుండి చర్చించటానికి, ఆ గాలముల నుంచి చర్చించటానికి, దేవుని గీతను అనుసరించి బ్రతకటానికి ఓ రఘుని నా మాట విని ఉత్తేజముతో దేవుడు నన్ను ఉద్ధరించే దేవుడని, దేవుడు నామని ఘనపరుస్తూ సంతోషించు దేవుడు నామని గొప్ప అని ప్రభు కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. అని కనుక సహోదరులంగా మనం బ్రతుకు నేర్పిస్తూ సహాయం చేస్తున్న ఉద్దేశం మహిమ కలుగునుగాక. ఒక్కడంతే ఉన్నాడు. ఏం చేశాడు? బావి అగ్ని అనుసరించి ఎట్లా అనుసరించి బుద్ధి లేనప్పుడు బుద్ధిని నేర్చి, బుద్ధి వచ్చిన తర్వాత ఏముందో, తన గుణములు ఏముందో, తన ఆలోచనలు ఏముందో, తన ప్రవర్తనలో ఏముందో, తన కంటిస్థితిలో ఏముందో, తన నోటి మాటలో ఏముందో అన్ని తెలుసు. తెలుసు ఏం చేస్తున్నాడు? అది సరిగి అని దేవుడిని అడుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మధ్య మనందరిని బట్టి కూడా ప్రభు ఆనందించే రీతిలో, ప్రభు మనందరిని బట్టి సంతోషించే రీతి మనల్ని సరిచేసుకునే రీతి సదాకాలం మహిమ కలుగునగాక. అని ఇంకా దావీదు యథార్థ హృదయుడు. దావీదు ఇచ్చిన ఆజ్ఞలో ఏ రోజు చచ్చిపోలేదు. దేవునికి మహిమ కలుగునగాక. చచ్చిపోనప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే చూడండి, పరిస్థితులు లేఖనాలు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం అవుతున్నమాట. హల్లెలూయా. తప్పిపోకుండా ఉన్న వ్యక్తికి, యథార్థంగా నడుచుకున్న వ్యక్తికి, యథార్థవంతుడు యథార్థంగా వారికి త్రోవ చూపించును. అనుసరించాలని యథార్థమైన మనసు వచ్చింది. మనసు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట? త్రోవ
సూచించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నీతిని మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఆ మార్గం మనకి సూచించబడుతుంది. అదేవిధంగా యథార్థత కలిగి నడవాలని ఆశపడుతున్నప్పుడు యథార్థతో వారికి ఏం కలిగారు సూచిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి రాయబడి ఉంటుంది, యథార్థవంతుల క్షేమ రాజమార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. మాట్లాడుతుంది 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయము 9వ వచనం. యథార్థవంతుల క్షేమ రాజమార్గము. అనుసరిస్తున్న దేవుని మాటను అనుసరిస్తాను బుద్ధిని అడిగాడు. ఆ బుద్ధిని అడిగిన తర్వాత తన జీవితంలో ఏ రోజు పడుతుందో అర్థమైన దాన్ని బట్టి తాను తీర్చిగా మన దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు, దేవుని సహాయం కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ యథార్థత ఏం చేస్తూ ఉన్నట్టు తన బలపరుస్తూ త్రోవను చూపిస్తూ ఉంది. ఆ త్రోవను ఏం చేస్తుంది? రాజ మార్గము అని ఇష్టమైన పిల్లలు ఏ మార్గంలోకి రావాలని దేవుడు కోరుకున్నాడు? రాజమార్గం. దేవునికి మహిమ కలుగునగాక. చేత ఓడిపోయే జీవితం కాదు దేవుడు నేర్పిస్తుంది. జీవించే జీవితం. చెప్తూ వచ్చిన గతదిన నా మాటలు గట్టిగా పట్టుకోనండి. పట్టుకుంటే ఏం చేస్తాడు? నేను జీవితం ఇస్తున్నా. పట్టుకుంటే ఏం చేస్తున్నాడు? అధికారం ఇస్తూ ఉన్నా. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో కూడా చూడండి ఒకసారి ఆ మాటలు కూడా రెండవ సమయాల గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో చూడబాగుంది. గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల గడ్డలో నుండి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించుకుని అని నీ జయశీలతను నేర్పిస్తూ దేని కొరకనగా మనం సిద్ధపరుస్తూ భక్తులు మనం చదువుతూ వచ్చిన ప్రయత్నం ఏ జీవితాన్ని నేర్పించి అధిపతులుగా చేస్తూ ఉన్నాడు, అధికారులుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అని నేను దావీదు యొక్క జీవితంలో ఏం చేశాడో దేవుడు దావీదుని ప్రామాణికంగా చెప్పిన దేవుడు మన జీవితానికి ఏం నేర్పిస్తున్నాడో గ్రహించుకుంటే ఇక్కడ నాటగా అర్థమైంది. త్రోవను చూపిస్తున్నాం. ఆ త్రోవలో ఎన్నో వారిని ఏం చేస్తున్నాడు? అధిపతిగా ప్రతి పరిస్థితులు కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఒక్కడి నుంచి మొదలైనది ఈ ఉపదేశం అంటే లేని కారణం 19వ అధ్యాయంలో మనం చేస్తున్న సంగతిని బట్టి దేవుడి విధాన ఆ రీతిగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఆ ఇష్టంగా ఏమన్నాడంటే ఆ యథార్థవంతుడు తీర్చుడు అన్నాడు. ఆ నేర్చుకుని నడిచేవాడిని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడేవాడి జీవితంలో నుంచి ఆ జీవితం ఎట్లా వచ్చింది, నాలో దేవుడు ఇష్టపడే జీవితం ఎట్లా రావాలి అనేది నేర్పిస్తూ ప్రభు సహాయం చేస్తుంది. యథార్థవంతుల యొక్క యథార్థత వాళ్ళకి ప్రవర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత గమనించినప్పుడు అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను. హల్లెలూయా. యథార్థవంతుల నీతి వారి మార్గం సరళం చేయను. యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది. ఆవిడ యొక్క జీవితంలో మనకి యథార్థంగా నడుచుకుంటూ పౌలు తన తరగతి ఉన్న వారి యథార్థంగా నడుచుకుంటుంది. దావీదుకు విమోచన కలిగించడం కలిగి మరి దావీదు అదే పడిపోయిన దావీదు గుడారం వల్ల మన గుడారం పట్టుకోవాలంటే మన జీవితం మార్చబడాలంటే మన జీవితం నేర్చుకోవాల్సిన సంగతులు ప్రభు జ్ఞాపకం. ఈ సంగతులన్నీ దావీదు హృదయంలో ఉన్నాయా, దావీదు నడకలో ఉన్నాయా లేవంటే కొన్ని
ఆ ఉన్న హృదయాన్ని దేవుడు ఇష్టపడుతుంది. అర్థమవుతుందమ్మా చెప్పేది? దేవుడు ఆ ఉన్న హృదయాన్ని ఇష్టపడుతుంది. ఈరోజు మనం ఇష్టపడి మన ప్రభు బిడ్డలంగా మన బ్రతికి అనేకులు బ్రతికించాలి అంటే మన జీవితం కూడా ఒక మాదిరికరమైన జీవితంగా మార్చబడాలి. దేవునికి మహిమ కలగాలి. ఆ మార్చబడటానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకా గమనించినప్పుడు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనంలో చివరి భాగాన్ని చదువుతాం. హల్లెలూయా. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపించగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదుల గురించి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ దావీదు ఏం చేస్తూ వచ్చి దయ చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. తన హృదయంలో ఏముంది? యథార్థవంతుల హృదయంలో ఏముంది? సౌలు కుటుంబీకుల్లో ఒకడు మిగిలేదు. ఆ ఒక్కరెట్టి వంటి వాడు ఇంటి కాళ్ళు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తిని దావీదు ఏం చేశాడు? దైవజనం హృదయంతో ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, తన భోజనపు పనులు అంటే భూమి చేసేటట్లుగా చూపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మధ్యాహ్న సమయంలో యథార్థవంతుల హృదయం దావీదు కొన్ని యథార్థ హృదయం అని ఆ యథార్థ హృదయాన్ని బట్టి అతను ఇష్టని దేవుడు చూస్తున్నాడు. ఆ యథార్థ హృదయం మనలో ఇప్పుడు మనలో ఏముండాలి? దయ్యం. అందుకే దేవుని యొక్క వాక్యం అందుకే దయ్యను సత్యమును మీ సంతానికి అంతహారముగా ధరించుకోను. అంతహారం ధరించుకోమన్నాడని మనము ఏ షాపులోకి పోయి ఏ వెండితో ఏ బంగారపుతో ఏ వజ్రాలతో వైద్యులతో మనం తీసుకుంటే దేవుని యొక్క లేఖనాన్ని పూర్తిగా జీవితమన్నాడు. కనుక ఏం కలిగి మనం ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా మనం గమనించినప్పుడు సొంత కుమారుడే ఏం చేస్తూ ఉంటాడంటే తండ్రికి ఆయాసంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇక్కడ మాటలు పడుతుందాము. రావట్లేదు గ్రంథం 2వ గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ చూద్దాం. ఇక్కడ గమనించినప్పుడు వాస్తవంగా అబ్జలోని తండ్రికి ఎట్లా ఉన్నది? విరోధంగా ఉన్నాడు. శత్రువులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. యథార్థవంతుడు ఏం చేస్తాడంట? దయచేసి చేస్తాడు. దావీదు ఎవరు? యథార్థవంతుడు. దేవుడే చెప్తాడు దావీదు యథార్థవంతుడు. శత్రువు ఒక్కరు ఏం చేస్తున్నాడు? దావీదు మార్గం చెప్తున్నారు. అప్పుడు రాజు యోవాబును అభిషేక్ వీళ్ళు ఎవరు అనగా సైన్యాధిపతి అభిషేక్ పిలిచి నా నిమిత్తమై యెహోవాడైన అబ్షాలోము నాకు దయచూపుడని ఆజ్ఞాపించను.
అంతవరకు మాట్లాడలేదు. అది దేవుడు బుద్ధి అనుగ్రహించకపోతే, దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే వాళ్ళ నష్టైనా సంచరండి. ఏం చూపిస్తే కనికరం చూపించాల్సిన హృదయం ఆశని చూపించేదిగా ఉంటుంది. అందుకే భక్తులు ఏం చేస్తారంటే దేవుడికి నా ధర్మాన్ని అనుసరించినట్టుగా నాకు బుద్ధిని కలిసి అడిగి దాన్ని అనుసరిస్తూ ఏం చేస్తున్నారంటే ఆ యథార్థ బుద్ధిని ఏం చేస్తుందంటే కలిసి చూపించాలేమో తన యొక్క చిన్నాడు పడుతుంటున్న చిన్నాడు ఏం చేస్తున్నాడు అందరిని కరమతో అన్ని వద్దకు వచ్చేవారిని అన్ని వద్దకు రానిపోకుండా అడ్డగించి మనల్ని రాజుగా ప్రకటించుకుంటూ అనే న్యాయం తీర్చేవాడిగా ప్రకటించుకుంటూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో అయ్యమంతా కూడా అతను చేసే పనిని బట్టి అతని మీద ఆయాసపడుతూ ఉన్నారు. కానీ యథార్థమైన దావీదు చేస్తున్నారంటే మరి నా నిమిత్తము అక్షలోనికి దయచేసండి. బిడ్డలారా, దేవుడిచ్చిన జన్మగా నువ్వు బ్రతుకు, నా వాక్యము నువ్వు జన్మింపజేసే వాక్యముగా రక్తమును మహిమతో నువ్వు బ్రతుకు సత్యవాక్యము ఆ దయా సంకల్పం నువ్వు కనే వాక్యము కనుక అనుకున్న వాక్యము ద్వారా నువ్వు బ్రతుకుతే దేవుని దృష్టిలో మనం దేవునికి మహిమ కలుగుదల కాకగా ఆ సత్యమే చేసేగా ప్రభు సహాయం చేస్తుంది. సౌలు విషయంలో దయచేసి సౌలు చూడడం అనుకుంటే దాన్ని గెలిచిన ఇతడు దేవుని విశేషం మొదలయ్యారు. ఐదైదు రోజులకు తిరిగి వచ్చాడు. అయితే ఏమంటున్నాడు, అంశాలం యొక్క ఆయుధాలు మోసి అంశాలు సౌలుతో ఇంకా వ్యక్తి చేయమన్నాడంటే దీనా నీ యజమానికి నువ్వు కాల్చే కావాలి. ఏం నేర్చుకుంటున్నాం? కట్టడం అనుసరించి దేవునికి ఇష్టలు అవుతాం. కట్టడం అనుసరించి అది ఆర్పత కలిగి దేవునికి ఇష్టలు అవుతాం. ఆ ఇష్టమయ్యే జీవితానికి ఆ నడక ఎట్లా ఉంది రాజు జీవితం చేసుకొని కపటాన్ని విడిపించమని, ఎక్క మార్గం నుంచి విడిపించమని, తప్పు మార్గాలు అప్పగించమని, లోభం నుంచి విడిపించమని, చెడుని చూడకుండా పనులు తీసివేయమని, చెడు మాట్లాడకుండా ఆ నోటిని కాపుదలు పెట్టుకున్నది అతడు యథార్థం, అతడు దేవుని శిక్షుడే. మరి మనలో ఎన్ని మంచి గుణం ఉంది, మనలో ఎంత చెడుందో ఒకసారి మనకు మనమే అర్థం చేసుకుని దేవుని సహాయం కోరుతూ దేవునికి మహిమ కలుగుదా, మంచి దేవుడిగా మహిమ కలిగిందా దేవుని సహాయం నేర్పించిన మాటలను బట్టి ఈ దినాన్ని కూడా దేవుడు మనకు సహాయం చేస్తుంది. ఎందుకు అనగా మనకి శాస్త్రుల వీటి కంటే పరిశీలించి అది కావాలంటే తెలుసు వచ్చారా, నీలో ఏమనుకున్నా, నీలో ఏముండ అనుకరం ఉండాలి, విశ్వాసం దేవునికి మహిమ కలగాలి. మంచి వారంగా మనం బ్రతుకుతూ దేవుని నామం ఇది వ్యక్తికి దేవుడు రాయబడుతూ వచ్చింది. మంచి పేరును నేను కలుగు చేస్తున్నాను. మంచి పేరును అలాగా వాక్యం రాయబడుతుంది. మంచి పేరును ప్రత్యేకం మీరు కలిగిస్తాను. ఎప్పుడెప్పుడు ఆ యథార్థత అనుసరించినప్పుడు చిన్న దానిలో ప్రతిదానికి ఎన్నిట్లో ఖర్చుకోవాలి. సహాయం కోరుకోవాలి. అడగటానికి నేర్పించి సహాయం ఇచ్చి చచ్చిపోతున్నాను అలా మిత్రులు చచ్చిపోవాలి. నాకు నువ్వు చెప్పవలసిన నీళ్ళు చెప్పవచ్చు. రహస్యమైన తండ్రి నీ హృదయాన్ని దేవుని దగ్గర పెట్టి దేవుని సహాయం, నా హృదయాన్ని దేవుని దగ్గర పెట్టి మనం ఉన్నప్పుడు దేవుడే మనకు ఏం చేస్తాడు, నడకను నేర్పిస్తాడు. నేర్పించే దేవుడు ఏ మార్గంలో తీసుకొస్తున్నాడు, రాజ మార్గంలోకి దేవునికి మహిమలు
ఆ రాజ్య మార్గంలోకి ఏ ఒక్కరు ప్రవేశించడానికి అర్హత లేదు. పరిశుద్ధ లేఖనంలో రాయబడుతుంది. అరిసిగా మార్పు నుండి వారంగా ఉండాలి. అందుకంటారని బిడ్డల వంటి వారు వాక్యం చెబుతున్నప్పుడు ఇది నన్ను గుర్తు చెప్పారు, ఇది నన్ను తెచ్చారు అనుకుంటే మనం ఎట్లాంటి వారు అంటే సద్దోళం అన్నమాట. బిడ్డల వంటి వారం కాదు, బిడ్డల వంటి వారుగా ఇది బిడ్డ వంటి వారు ఏం చేస్తున్నారు అంటే నాలో ఒక గొప్ప మార్గం ఈ వాక్యాన్ని ధ్యానిస్తుందా గొప్ప మార్గం ఆశ్చర్యం అంటే మధ్యాహ్న సమయంలో మనం మన జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభునామం ప్రతి వర్షాన్ని మన పనులు తీసుకువస్తాం. అది చిత్తానుసారంగా ఇంకా ప్రభు నేర్పించే మాట తెలుసుకుని ఆయనకు అనుకూలంగా బ్రతికిడుగా ఆయన దేవుడు కలిగించిన పిల్లలారా నా యొద్దకు దేవుడు అనుభవిస్తూ అనేక దినములు మీరు బ్రతకాలి అంటే నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. పెద్దోళ్ళు పిల్లల్ని ఎందుకు తెలుస్తున్నాడు? మన హృదయం బిడ్డల వంటి వారికి పిల్లలంగా దేశం దగ్గరకు వచ్చేవారంగా పెద్దోళ్ళంగా వస్తే దేవుళ్ళకి దూరమే దూరదు. పెద్దోళ్ళంగా వస్తే మాటను ఆలోచించము. పెద్దోళ్ళంగా వస్తే మనిషిని చూస్తాం, మనిషిగా దేవుని చూడలేము. పిల్లలుగా వస్తే పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే అమ్మ వేసే చూస్తున్నా అల్లు ముట్టుకొని కానీ నిజంగా వేసే చూస్తున్నారు. పిల్లలు చేసి నచ్చని భయపడుతూ అందుకే ఆయన పొద్దు ఆ వద్ద తెచ్చి బ్రతికే వారంగా ఆయన వద్ద తెచ్చి నిశ్చయంగా మూలంగా మాదిరికి నుండే వారంగా పిలుస్తున్న దేవునికి మహిమాగానక ప్రభావం కలిగిన కాక దేవుడిచ్చిన వాక్యం మా గురించి మంచి దేవుడు మహిమగలిగిన తండ్రిగా తన పరిస్థితులను చేత మానవ జీవితాన్ని జీవించి మార్గం చూపించిన దేవునికి మహిమ చెల్లిస్తూ నడకరాని మనకు నడక నేర్పిస్తూ దేవుని సంతోషపెట్టేట్టుగా దేవునికి ఇష్టమైన పెట్టేటట్టుగా మన మూలకానికి దేవుడు చేసిన సహాయం చేసి దేవుని మహిమపరిచి దేవా నా రీతిగా నీ చెప్పేవాడుగా నీ చెప్పేట్టుగా నా జీవితం నేను రీతిగా జ్ఞానాన్ని మహిళ ఏడగ్రహించే మహిమలు ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఆలోచననిచ్చావు ప్రభువా, ఆలోచించుటకు జ్ఞానం ఇచ్చావు ప్రభువా. నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యేసయ్యా, బయలుపరిచిన ప్రకారముగా ప్రభువా జరిగించు దేవుడవు ప్రభువా. నీకు స్తుతి, 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 స్తోత్రం. యేసయ్యా, జ్ఞానముతో దీపముగా ప్రభువా నీ ఆత్మనిచ్చి నడిపించే దేవుడవుగా నీకు స్తుతి, 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 స్తోత్రము, 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 స్తోత్రము. రాజమార్గం అంటున్నావు ప్రభువా. ఆ రాజమార్గములో తండ్రి దేవా
ఎత్తుగా చేసి ప్రభువా రాజమార్గం ఎత్తుగా చేసి ప్రవేశించుటకు తండ్రి దేవా నీవు అనుమతించి ప్రభువా నడిపిస్తున్న దేవుడిగా కుడి పక్కన అర్హతను ఇచ్చిన దేవుడిగా ప్రభువా నీకు స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రము పరిశుద్ధుడా నీకు స్తోత్రము ఆజ్ఞలను బయలుదేరి ఇచ్చిన దేవా నీకు స్తోత్రము ఆజ్ఞలు అనుసరించు వారు యథార్థవంతులు అంటున్నావు దేవా నీకు స్తోత్రము ఆజ్ఞలను కట్టడలను ప్రభువా నువ్వు తండ్రి దేవా పరలోకం నుంచి ఇచ్చావు ప్రభువా ఆజ్ఞలను ఆ కట్టడలను ప్రభువా ఎక్కి రాగలుగుటకు తండ్రి సహాయం చేసే కట్టడగా ప్రభువా నీవిచ్చావు యేసయ్యా నీకు స్తోత్రము పరిశుద్ధుడా నీకు స్తోత్రము ఎక్కించు దేవుడిగా నడిపిస్తున్న దేవుడిగా యథార్థముగా ప్రేమిస్తున్న దేవుడిగా ముందుండి నడిపిస్తున్న దేవుడిగా నీకు స్తోత్రము యేసయ్యా ఘనమైన స్తోత్రములు పరిశుద్ధ దేవానికి ఘనమైన స్తోత్రములు నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా నీకు స్తోత్రములు నీ యథార్థతను బట్టి ప్రభువా నీకు స్తోత్రములు నీ ప్రేమను బట్టి ప్రభువా నీకు స్తోత్రములు యేసయ్యా జ్ఞానముతో ఆత్మతో శక్తితో యేసుని శక్తితో సమాప్తమైన శక్తితో కృపతో యేసు అనుగ్రహించిన ప్రేమతో ఎక్కిరాగలుగుతాను ఆమేన్. మరొక